నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 13వ రోజుకు చేరింది. ఈ మేరకు శుక్రవారం ధూళిపాల రాత్రి బస్సు నుంచి బయలుదేరి సత్తెనపల్లికి చేరుకున్నారు. అదేవిధంగా కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెల్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్డు మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం జగన్ బస్సు యాత్ర ఏటుకూరు వద్ద జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పరిశీలించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభను అందరూ సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రజాసేవ అనే మాట పలకని పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి ప్యాకప్ చేసి సినిమా షూటింగ్లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాలో నటించు, కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితో పలికారు. ఈరోజు పేదల నోట్లోకి 5,000 వెళ్తున్నాయంటే అది జగన్ దయ్యేనని, పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, అది 10 కాలాల పాటు పేదలకు సేవ చేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థుల్ని బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ ను కోరారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో నోర్లు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం తాము తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోను ప్రతి సభల్లోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని ఇస్తాను అని చెప్పి మోసగించి వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడాని పరాభవం, చేయడాని అవమానాలు చేశారన్నయ్య. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అన్నారు. ఆ 22 కూడా త్యాగం చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నువ్వు సలహా ఇస్తా ఉన్నా. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు. దయించి ఆలోచించండి, పార్టీని ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్కి వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజల సేవ చేయడం కోసం కాదండి, వాళ్ళు షూటింగ్ వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. వాలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నిన్నటి వరకు వాలంటీర్లను తులనాడిన చంద్రబాబు ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారంటే ఎవరు నమ్మరని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. గోనె సంచులు మోస్తారు, ఆడవారి వివరాలు సేకరిస్తారు, అర్ధరాత్రి తలుపులు కొడతారని వాలంటీర్ల గురించి నిన్నటిదాకా అన్న చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తా 10,000 ఇస్తా అంటే వాలంటీర్లు జనం నమ్మరని తెలిపారు. వాలంటీర్లపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాశారని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించి ఫిర్యాదులు చేయించారని తెలిపారు. వాలంటీర్ల పేరుతో జన్మభూమి కమిటీలను తీసుకువచ్చి వాటిలోని సభ్యుల్ని వాలంటీర్లుగా తేవాలనేది చంద్రబాబు పథకమని, అదెప్పటికీ జరగదని తెలిపారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబునని చెప్పారు. పైపెచ్చు నేడు 33 మంది చనిపోయారంటూ NHRCకే ఫిర్యాదు చేస్తారని, వారికి వీలుంటే ఐక్యరాజ్య సమితికైనా ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేందుకు గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినాయి. ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైనా ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు. 20,000 1,00,000 అని కూడా నిండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని.
ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు. వీళ్ళని ఉంచాడు, ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండేవాళ్ళను దాంట్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేది. గుంటూరు నగరంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంది. ఈద్గాల వద్ద జరిగిన సామూహిక ప్రార్థనలు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్, ముస్లింల పవిత్ర గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించిందని ముస్లిం ప్రవక్తలు చెబుతూ ఉంటారు. అలా సమస్త మానవాళిని సన్మార్గం పదంలో నడిపించాలని, పొడిమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అదే మానవాళికి హితాన్ని బోధిస్తోంది. అదేవిధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు ఎలుక శ్రీకాంత్ యాదవ్, పలువురు ప్రముఖులు, వైసీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. كما له مساء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله. الله أكبر الله أكبر. من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. अस्सलाम वालेकुम, ईद मुबारक. आज का दिन ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చోట కూడా ప్రేయర్స్ అన్నీ చేసుకొని మేము పవిత్ర రంజాన్ ఒక నెల పాటు మేమంతా ఉపవాసాలు ఉండి చేసి దేవుడిని మరి కోరుకునేది ఏదైనా కూడా దేవుడు మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో, మా ప్రతి విషయంలో కూడా మీరు ఉండండి అని చెప్పి మేము అలానే అడగడం జరుగుతుంది. మరి ఈరోజు మరి పండగలా చేసుకొని ప్రతి ఒక్క దేశంలోనే ప్రతి చోట కూడా ప్రేయర్స్ ఆర్గనైజ్ చేసి అందరికీ మంచి జరగాలి, ప్రతి కుటుంబంలో కూడా మంచి జరగాలి, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కళ్ళకి ఉన్నత స్థానాలు అంటే వాళ్ళు చేసుకునే వృత్తుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈద్ ముబారక్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి దక్కిందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లా ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి రజని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆమె ఆవిష్కరించారు. జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఆరగ్రహారంలో డయేరీతో మృతి చెందిన కుటుంబాన్ని పశ్చిమ టీడీపీ అభ్యర్థిని గల్లా మాధవి పరామర్శించారు. గత 2 నెలల క్రితం కలుషిత నీరు వలన అనారోగ్యం బారిన పడి పలువురు మృతి చెందిన ఘటన మరొక ముందే మరొకరు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. గీతిక అనే 21 సంవత్సరాల యువతి మృతి చెందితే పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటితో మృతి చెందిన గీతిక కుటుంబ సభ్యులకు పరామర్శించడానికి వచ్చిన వైసీపీ కార్పొరేటర్ కూడా అక్కడ నీరు త్రాగి అనారోగ్యం పాల్గొనడం గమనించినట్లు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ
అభ్యర్థిగా పోటీ చేస్తున్న విడతల రజని ఆరోగ్య శాఖ మంత్రి ఉండి ఇంతటి దారుణం జరిగినా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి పట్టి పట్టనట్లుగా ఉండటం చూస్తే తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరణానికి కానీ పరామర్శించడానికి కానీ ఏ ఒక్కరూ రావడం జరగలేదు. అలాగే ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు, వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ గారు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చి వారింట్లో మంచినీరు తాగడం జరిగి ఆయన కూడా అదే అస్వస్థతకు గురయ్యి ఈరోజు డెంగీతో బాధపడుతూ మనకి ఫేస్బుక్ ద్వారా ఇతరత్ర మీడియా మాధ్యమాల ద్వారా ఆయన బాధను వ్యక్తపరచడం మనం అందరం చూసాం. అయితే మొన్నటిదాకా మొన్ననే ఇంకా మర్చిపోని ఒక సంఘటన శారదా కాలనీలో ఎన్నో వందల మంది డయేరియాతో చనిపోయి దాన్ని ఇద్దరుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని కప్పిపుచ్చేసి పక్కకు తోసేసిన సంఘటన మనం అందరము చూసాము. ఇంత జరిగినా కూడా మళ్ళీ మనకి ఇదే సంఘటన ఈరోజు ఎదురవడము, అభంశుభం తెలియని పిల్లలు 21 సంవత్సరాలు మాత్రమే ఉన్న గీతిక ఈరోజు డయేరియాతో చనిపోయింది. ఆ అమ్మాయికి 3 ఏళ్ల వయసున్న పాప కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎంత అలసత్వంతో ఉంది, ఎంతటి అనాదరణతో ప్రజల పట్ల ఎంతటి అనాదరణతో ఉందో మనం అందరం గమనిస్తూ ఉండాలి. మరి గుంటూరుకి ఆరోగ్య శాఖ మంత్రియే గుంటూరులో నివాసం ఉంటూ గుంటూరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను, ఎన్నైనా బట్టలు నొక్కాము, మేము ఎంతో అభివృద్ధి చేశాము, సంక్షేమం ఇచ్చాము అని చెప్పుకుంటూ మళ్ళీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితిలో నేను ఈరోజు అడుగుతున్నాను, ఇంకా డయేరియాలతో చనిపోతున్నారు పిల్లలు. ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడికక్కడ వదిలేసి మంచినీరు, మొత్తము డ్రైనేజ్ వాటరు, మంచినీటి వాటరు రెండు కలిసిపోయి అవే ప్రజలు తాగుతూ మరి ఎలాంటి దానికి సరైన అవి చేయకుండా, ఎలాంటి ప్రామాణికాలు లేకుండా, వాటి పనులు పూర్తి చేయకుండా వాటిని ఎక్కడికక్కడ వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఉంచారు అని అంటే దీనికి ఏమని మనము అనుకోవాలో. గుంటూరు సంపత్ నగర్ రాజేంద్ర ప్రసాద్ కాలనీ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని మన రామాలయం ఆధ్యాత్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు ముత్తి శ్రీనివాస రామారావు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా సౌజన్యంతో శ్రీమద్రామాయణ సప్తాహ ఉత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శ్రీరామనవమి విశిష్టతపై డాక్టర్ నారాయణం శేషుబాబు ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా రామారావు మీడియాతో మాట్లాడారు. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. అదే రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఒక బావిలో రామాయణం అంటే నాకు తెలిసి అనేకమైన ప్రసంగాలు మనకి ఈ టీవీ దీనిలో వస్తూ ఉంటాయి. దానికి ఇవాళకి ముచ్చటగా, లలితంగా, మృదువుగా రామాయణాన్ని అత్యంత సమర్థంగా వస్తున్నటువంటి వీడియోలు ఎవరు అంటే కాకినాడకు చెందిన శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు. ఆయన వింటానే ఆయన చెప్పిన మాట, బావిలో ఒకడు పడ్డాడు, ఒకడు ఓం నమో వెంకటేశాయ. సంపత్ నగర్ 8వ లైన్లోని మన రామాలయం ఆధ్యాత్మిక సేవా సంస్థ వీరి ఆధ్వర్యంలో 17వ శ్రీరామనవమి ఉత్సవాలు ఈరోజు వసంత నవరాత్రుల పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున పంచాంగ శ్రవణం కార్యక్రమం, ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో రామాయణ సప్తాహం కొద్ది సంవత్సరాలుగా జిల్లా కేంద్రంగా సంపత్నగర్లోని మన రామాలయానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విశేషంగా వచ్చి ఆదరించడం పట్ల ప్రతి సంవత్సరం కూడా రామాయణ సప్తాహం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మొదటి రోజైన శ్రీరామనవమి వసంత నవరాత్రుల్లో భాగంగా శ్రీ పి నారాయణం శేషబాబు గారిచే ఈరోజు రామాయణ సప్తాహంలోని మొదటి రోజు భాగంగా శ్రీరామనవమి దాని విశిష్టత గురించి ఈరోజు ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మ్యూజిక్ అకాడమీ, అమృత మ్యూజిక్ అకాడమీ వారితో అలాగే అన్నమాచార సంకీర్తన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి శ్రీరామనవమి ఈ నెల 17వ తేదీన విశేషంగా ఆ రోజు స్వామివారి కళ్యాణం, అదే రోజు సాయంత్రం నగరోత్సవం, 21వ తేదీ నారాయణ సేవ పేరుతో ఇక్కడ
అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాలుగా మన రామాలయంలో ప్రత్యేకంగా విశేషంగా వృద్ధులకు పేదలకు మధ్యాహ్నం పూట నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలని భక్తులందరికీ ఇదే ఆహ్వానంగా భావించి వారందరూ ఈ దేవాలయం వద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ. ఓం నమో వెంకటేశాయ. కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికులు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ నగర యువజన విభాగం అధ్యక్షులు ఎలుక శ్రీకాంత్ యాదవ్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అరండలపేటలోని ఆయన కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వర్ణ వివక్షను రూపుమాపటం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైందని తెలిపారు. కుల లింగ వివక్షకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమతుల్యత బాటలు పడతాయని, పూలే ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జగనన్న ప్రభుత్వం అమలు చేస్తుందని శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. బీసీల అభివృద్ధికి చక్కటి బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినవ పూలే అని శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 44 డివిజన్ అధ్యక్షులు మరి వెంకట్రావు యాదవ్, బత్తుల వెంకటేశ్వరరావు, దామ శివప్రసాద్, పాసెన్ శ్రీనివాసు, జమ్ముల దర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. బీసీ నాయకత్వం కోసం పనిచేయడానికి ఎస్సీలు, దళితులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. బీసీల ద్వారానే సమాజ వికాసం సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే దేశానికి చేసిన సేవల గురించి కొనియాడారు. కుల మతాల మధ్య అంతరాలు తగ్గిపోవాలంటే పూలే సిద్ధాంతాలే మనకు ఆదర్శమని వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికైనా జిల్లా ప్రజానికైనా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ మహాపురుషుడు ఒక తత్వశాస్త్ర పేద ప్రజలకు సంబంధించిన ఒక తత్వశాస్త్రాన్ని, భారతదేశ విముక్తి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పేద ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు జ్యోతిరావు పూలే. ఆయన అంతటి గొప్ప వ్యక్తి అంటే అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిరావు పూలే అన్నారు. మరి ఎంత గొప్ప ప్రతిష్టమైన వ్యక్తి అయితే ఆ మాట అంటాడు అంబేద్కర్ గారు. అదేవిధంగా విద్యకి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించాడు. పేదలకు విద్య అందాలి, విద్య ద్వారానే సమాజం సంస్కరించబడుతుందని చెప్పి ఆశించిన మహాపురుషుడు. స్త్రీ విద్యకి పునాది వేసినట్టు వ్యక్తి. ఆయన భార్యకి చదువు చెప్పి ఆమెకు టీచర్ ట్రైనింగ్ ఇప్పించి ఆమె ద్వారా స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ద్వారా వచ్చిన వ్యక్తి మహాపురుషుడు జ్యోతిరావు పూలే. ఆ మహాపురుషుడు సిద్ధాంతాలు బాగా ప్రచారం జరగాల్సిన అవసరం. ఈ దేశంలో కులాలు, మతాలు, అంతరాలు తగ్గిపోవాలంటే ఆ మహాపురుషుడు సిద్ధాంతాలే మనకు ఆదర్శం. అందువల్ల దానిలో భాగంగా బీసీలకి రాజ్యాధికారం రావాలనేది మా అందరి కాన్సెప్ట్. నేను ఒక దళితుడిగా చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో బీసీలకి రాజ్యాధికారం రావాలి, వాళ్ళకి మంచి స్థానం ఉండాలి, వాళ్ళ ద్వారానే సమాజం ముందుకు వెళ్తుందనేది నా రీసెర్చ్, నాకున్న అనుభవం. అందువల్ల బీసీల నాయకత్వం పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ యొక్క నాయకత్వం వాళ్ళు ఎస్సీలను కలుపుకొని దళితులు బీసీలు కలిసి బీసీల నాయకత్వంలో రాబోయే రాజ్యాధికారంలో మేము అందరం కూడా ముందుంటాం, వాళ్ళకి సహాయకారిగా ఉంటాం. వాళ్ళని మేము దగ్గరుండి రాజ్యాధికారం తీసుకెళ్తామని చెప్పి బీసీలు అందుకు సన్నిద్ధంగా ఉండాలి. ఆ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బీసీలు జ్యోతిరావు పూలే సిద్ధాంతాలతో బీసీలు ఎస్సీలు కలుపుకొని రేపు రాబోయే రాజ్యాధికార పోరాటాల్లో ముందుండాలని బీసీ నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.